సువార్త అనగా యేసును గురించి శుభవార్త చెప్పడం. యేసయ్య మానవ జాతికి చేసిన శుభం, ఆయన చేసిన కార్యాల వల్ల మానవులకు కలిగిన శుభం. శుభ లేఖ అంటారు మ్యారేజ్ పత్రిక ఇచ్చినప్పుడు. ఇది శుభవార్త, గుడ్ న్యూస్ ఇంగ్లీష్లో. గో అండ్ స్పెల్, వెళ్ళి మంచి వార్తను ప్రజలందరికీ తెలియపరచడం. ఓకే, దేని గురించి చెప్పడం మంచి వార్త అంటే యేసుక్రీస్తు సృష్టికర్త అనే దేవుడే మానవులైనటువంటి మానవాళైన మనందరినీ విమోచించుటకు, విడిపించుటకు దేవుడు మానవులను ప్రేమించి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మన శిక్షను ఆయన భరించాడు, మన శాపమును ఆయన భరించాడు. తద్వారా మన ఆత్మలో ఎప్పుడు కన్ను మూసిన ఈ భూమి మీద మన ఆత్మలు మోక్షానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన ఆయనే మార్గం, సత్యం, జీవం. యేసు జనన, జీవిత, మరణ, పునరుద్ధానాల గురించి చెప్పడమే సువార్త. యేసు ప్రభువారి యొక్క జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆరాధించారు, పూజించారు. జ్ఞానులు పూజించారు. ఆయన పశుబాలుడిగా ఉన్నప్పుడే జ్ఞానులు పూజించారు. తర్వాత వారు అర్పణలు అర్పించారు. జ్ఞానులకి పశువుకి యేసుప్రభు వారి మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేయలేదుగా. చంటి బిడ్డగా ఉన్నప్పుడే ఎలా తెలిసింది యేసు దేవుడని, పూజార్హుడని? జ్ఞానులు కాబట్టే గ్రహించగలిగారు. అజ్ఞానులకు అర్థం కాదు యేసు దేవుడని. అజ్ఞానులకి అంటే ఈ లోక జ్ఞానం కలిగిన వాడికి, దైవ జ్ఞానం లేని వాడికి యేసు దేవుడని అర్థం కాదు. వాడికి ధనమే దేవుడిలా ఉంటుంది, ఈ లోకంలోని గొప్పతనాలే దేవుడిలా ఉంటుంది. కానీ నిజమైన జ్ఞానులకి యేసు దేవుడని పూజించారు ఆయన బాలుడిగా ఉన్నప్పుడే. వారి పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించారు. యేసు ప్రభువు అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఎంత పరిశుద్ధుడు, సాంబ్రాణి ఏ విధంగా సమర్పణతో ఆయన సేవ జరిగించబోతున్నాడు, బోళము మానవుల కొరకు ఏ విధంగా మరణించి తిరిగి లేవబోతున్నాడని ఈ 3 విషయాలు ఆయన జన్మించిన చంటిబిడ్డగా ఉన్నప్పుడు ఇచ్చారు. అంతేకాకుండా యేసునాథుడు మరి ఎలా చెప్పాలి నీ ఫ్రెండ్కి సువార్త అంటే చాలా సింపుల్. నీవు నీ పక్కన కూర్చొని ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, తానేదో అడుగుతుంది నువ్వేం చేస్తావు అని. నాకు గుడ్ న్యూస్ ఉంది చెప్పమంటావా అని. ఏంటి గుడ్ న్యూస్ అంటే మనుషులందరూ ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా. అవును, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆత్మలోకంలో మనందరిలో ఆత్మ అనేది ఉంది. నీలో ఆత్మ ఉందని నమ్ముతున్నావా? ఎస్ నమ్ముతున్నా. అంటే మనిషిలో శరీరము, ఆత్మ, మనస్సు 3 ఉన్నాయి. ఈ 3 ఆత్మకు రక్షణ కావాలి. మనం శరీరం ద్వారా, మనసు ద్వారా చేసిన ప్రతి దోషము అవి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. అవి వెళ్ళి మన హార్డ్ డిస్క్ లో అంటే ఆత్మలో కూర్చుంటున్నాయి. ఆత్మలు అన్ని కూడా అంటుకుపోతున్నాయి. ఈ పాప మరకలతో అంటుకున్న ఆత్మ మోక్షానికి వెళ్ళడానికి వీలు పడదు. కాబట్టి మనకు విడుదల కొరకు యేసు రక్షకుడు రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే తప్పక నీకు రక్షణ కలుగుతుంది. నాకు కలిగిన రక్షణ వార్త నేను నీకు చెప్తున్నాను అన్నప్పుడు కొందరు ఈజీగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటారు, కొందరు రకరకాలుగా తీసుకోవచ్చు. దానికి నీ అభ్యంతరం లేదు. నీ చెప్పాల్సిన సువార్త నువ్వు చెప్పావు. ఓకే, 2 రోజులు ఎంత అని అడుగు, 4 అని చెప్తారు. మన దేశంలో 2 రోజులు 4, చైనాలో 2 రోజులు 4, అమెరికాలో 2 రోజులు 4, జపాన్లో మీరు చెప్పండి 4. అంటే సత్యము అందరికీ ఒకటే, లెక్క అందరికీ ఒకటే. లెక్క మారదు. వస్త్రాలు మారొచ్చు, ఆహారపు అలవాట్లు మారొచ్చు, మరి భాష మారొచ్చు, ప్రాంతం మారొచ్చు, కానీ లెక్క మాత్రం అందరికీ ఒకటే. అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, మరి యుఎస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, లెక్క మాత్రం మారదు. తిండి మారుతుంది, మరి అన్ని రకాల మార్పులు వస్తున్నాయి, కానీ లెక్క మాత్రం మారదు. ఎందుకని మారదంటే లెక్క అది దట్స్ ఇట్, అది ట్రూత్. ఇక దాన్ని మార్చడానికి అవ్వదు, అది ఫ్యాక్ట్ అనమాట. అలాగే దేవుడు కూడా సత్యమైనప్పుడు లెక్క ఎలాగో మారలేదు దేశానికి, దేవుడు కూడా దేశానికి మారడు. అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి కోపం రావచ్చు, మా దేవుళ్ళు ఏమయ్యారని. దేవుళ్ళ గురించి నేను వాదించుకోవడానికి నేను చెప్పట్లేదు. సృష్టికర్త అనే దేవుడు, ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. మరి ఎప్పుడైనా ఈ యేసయ్యకు నీ కష్టము, బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ఆయన తప్పనిసరిగా సాయం చేస్తాడు. నాకు ఇచ్చిన సమాధాన రక్షణ నీకు కూడా ఇస్తాడు అని చెప్పి ప్రార్థించు. సందర్భాన్ని బట్టి సువార్త చెప్పాలి. ఎలా పడితే అలా చెప్పకుండా చూసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో పరిశుద్ధాత్మ నీలో నుండి మాట్లాడతాడు. దీనికి రిఫరెన్స్ మత్తయి సువార్త 10:20. మీలో నుండి తండ్రి ఆత్మ మాట్లాడుతుందట. ప్రభు ఈ వ్యక్తికి నేను చెప్పమంటావా వద్దంట, ఎప్పుడు చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పాలి. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు మనం ఒప్పుకున్నప్పుడు మౌనంగా ఉండడమే. ఒక సందర్భం ఇస్తాడు, వాళ్ళే మనం పలకరిస్తూ ఉంటారు. ఆ టైంలో నెమ్మదిగా ఏదో విధంగా దేవుని సువార్త మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. డైరెక్ట్ గా నేను దేవుడి గురించి చెప్తాను అని చెప్పొద్దు. ముందు యేసు ప్రభువు వారు బావి దగ్గర ఉన్నప్పుడు ఒక ఆవిడ మధ్యాహ్నము బిందెత్తుకొని వచ్చింది. ఏం తీసుకెళ్ళడానికి వచ్చింది? బావి దగ్గరికి దేనికి వస్తారు?
నీళ్ళ కోసం. నీళ్ళ కోసం వస్తే యేసు ప్రభువారు నీకు రక్షణ కావాలా, ప్రయాసపడి భారం వస్తున్నావు, నా ఎద్దుకు రమ్మని ఆ మాటలేం అనలా యేసయ్య. ఓ పాపి నువ్వు మారు మనసు పొందు అనలేదు, నీకు పరలోకం ఇస్తాను అనలా. యేసు ప్రభు ఆమె వచ్చిన సందర్భం నీళ్ల కోసం వచ్చిందని తెలిసి నీళ్ల గురించే మాట్లాడాడు యేసయ్య. నీటి దగ్గరకు వచ్చిన ఆవిడకు నీటిల గురించే ప్రభు మాట్లాడడం ప్రారంభించి, ఆ నీళ్లు నాకు ఇమ్మని అడిగినప్పుడు ఆ నీళ్లు ఇస్తాను కానీ మొట్టమొదటిగా నీ భర్తను తీసుకురమ్మని అడిగితే, మా భర్త నాకు పెళ్లి కాలేదని చెప్పడం, ఆ తర్వాత ఆమె రహస్య జీవితాన్ని ప్రభు బయలుపరచడం, దానికి ఆమె నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఒక మనిషివి కాదు, నువ్వు ప్రవక్తవి, నువ్వు మెస్సేయవ్ అని చెప్పి ఆమె మోకరించి తన దోషాలు ఒప్పుకోవడం, అప్పుడు రక్షణానందం కలగడం, ఆమె పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చింది, ఊరు వాళ్ళందరినీ, ఈ రక్షకుడు నేను మెస్సేయాన్ని చూశాను రమ్మని చెప్పి. సో ఆమెను బట్టి అందరూ రక్షణ వార్తను పొందుకున్నారు. సందర్భం నీళ్ల గురించే ప్రభు స్టార్ట్ చేశాడు. గాడ్ బ్లెస్ యు.